హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఈ వీడియో ఒక ప్రాజెక్టుకు గుమ్మడికాయ కొట్టడానికి. ఎందుకు అంటే ప్రధానంగా గత 6 నెలలుగా నేను ఫ్యూచర్ సిటీకి సంబంధించిన హైలైట్స్ చెప్తూ వస్తున్నాను. సేమ్ టైం ఫ్యూచర్ సిటీలో అంతర్భాగమైన 2 ప్రాజెక్టులను యథాశక్తి ప్రమోట్ చేస్తూ వచ్చాను. అందులో ఒకటి త్వరలో క్లోజ్ కాబోతోంది. దానికి ముహూర్తం మహాశివరాత్రి రోజు అని నేను భావిస్తూ ఉన్నాను. ఆ రోజు నేను ఆ సైట్లో ఉంటాను. ఉదయం 11 గంటల నుంచి అక్కడ అందుబాటులో ఉంటాను. మహాశివరాత్రి పర్వదినాన అక్కడికి విజిట్ చేయండి. మిగిలిన కేవలం 8-9 ప్లాట్లు ఉంటాయి. వాటిని క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఆ రోజు రాదలుచుకుంటే నన్ను కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. నేను లొకేషన్ పెడతాను. నేను లొకేషన్లో అందుబాటులో ఉంటాను. ఆ రోజు క్లోజ్ చేద్దాం. జస్ట్ 8-9 ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అక్కడ మొత్తం ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ రాబోతున్న ప్రాజెక్టుకు, ఏరియాకు, లైఫ్ సైన్సెస్ హబ్కు అది కేవలం 800 మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. పైగా మొత్తం ఫ్యూచర్ సిటీలో అంటే ఫస్ట్ ఫేజ్ లో ఫ్యూచర్ సిటీ విస్తరించబోతున్న 14,000 ఎకరాలలో ఉన్నవి 5 గ్రామాలు. 5 గ్రామాలలో ఒకటి మీర్ఖాన్పేట కొద్దిగా దూరంగా ఉంటుంది. మిగిలిన 4 గ్రామాలకు ఆనుకొని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ రాబోతుంది. అందులో కుర్మిద్ద ఒకటి, తాడిపర్తి ఒకటి, నానక్ నగర్ ఒకటి, అదే రకంగా నక్కర్త మేడిపల్లి. ఇప్పుడు నేను చెప్తున్న వెంచర్ నక్కర్త మేడిపల్లికి ఆనుకొని ఉంటుంది. అటు విలేజ్ 400 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇటు లైఫ్ సైన్సెస్ హబ్ ఏదైతే రాబోతుందో అది కూడా కేవలం 800 మీటర్ల దూరంలో ఉంటుంది. ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే 6 ఫార్మాస్యూటికల్ కంపెనీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అదే రకంగా అరబిందో ఫార్మ్స్ లాంటివి 6 కంపెనీలు నవంబర్ 21, 2024 నాడు గవర్నమెంట్తో ఎంఓయూ చేసుకున్నాయి. టైం బౌండ్ ఒప్పందం చేసుకున్నవి. 18 నుంచి 24 నెలల కాలంలో ఆ 6 కంపెనీలు ఏకంగా 5,260 కోట్ల రూపాయలు, ఐఎమ్ రిపీటింగ్ 5,260 crores వాళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు ఆ 6 కంపెనీలకు సంబంధించిన యాజమాన్యాలు. అయితే 12,490 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అక్కడ రాబోతోంది. 6 కంపెనీలు 9 యూనిట్లలో. ఇది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ నేను చెప్తున్నది. ఒక ఉద్యోగి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అయితే దానికి డబల్ మనకు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఏ ఏరియాలోనైనా మనం సైబరాబాద్ లో అది కళ్ళారా చూసిన పరిస్థితి. ఎంటైర్ హైదరాబాద్ లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ 12,490 ఉద్యోగాల కల్పన వచ్చే 18 నుంచి 20 నెలల కాలంలో జరగబోతుంది. ఈ నేపథ్యంలో దాదాపు 30,000 మందికి అక్కడ ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ స్థాయిలో ఉపాధి లభించడానికి అవకాశం ఉన్న 4,200 ఎకరాలకు అత్యంత సమీపంలో ఉన్న వెంచర్ అది. ఆ వెంచర్ లో కేవలం 4 నెలల్లో ఆ వెంచర్ పూర్తయిపోయింది. మిగిలినవి కేవలం 8-9 ప్లాట్లు మాత్రమే. వాటిని కూడా క్లోజ్ చేయడానికి, వాటిని కూడా సేల్ చేయడానికి మహాశివరాత్రి పర్వదినాన్ని ఒక ముహూర్తంగా నేను పెట్టుకున్నాను. అందుబాటులో ఉంటాను అక్కడ. మీకు అన్ని లేఅవుట్ అప్రూవల్స్ కానీ, అదే రకంగా లింక్ డాక్యుమెంట్స్ కానీ, దాంతో పాటు మీకు ఆ ప్రొసీజర్కి సంబంధించిన ఎవ్రీథింగ్, రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ప్రొసీజర్ ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ రకమైన సందేహం ఉన్నా కూడా ఆ రోజు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. అపోహలను, అదే రకంగా వదంతులను వ్యాప్తి చేసే వారిని నమ్మకుండా ప్రూఫ్ చూపించే నాలాంటి వారిని ఆశ్రయించమని చెప్పి కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకరెవరో అక్కడ ప్రాజెక్టు ముందు ఎవరో కూర్చున్నారు, ఎవరో చెప్తున్నారు, ప్రాపగండా చేస్తున్నారని కూడా ఒక పిల్లోడు అభిప్రాయపడ్డాడు. పాపం ఆ పిల్లోడికి నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ పిల్లోని కూడా మహాశివరాత్రి రోజు అక్కడికి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ విల్ క్లారిఫై ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. So don't lose a golden biscuit which is very much near to Life Sciences Hub in the upcoming future city. సో మహాశివరాత్రి రోజు 11 నుంచి నేను అక్కడ అందుబాటులో ఉంటాను. వీలైన వాళ్ళు అక్కడికి రావచ్చు. ఇది డిటిసిపి వెంచర్, 7 ఎకరాలలో వేసిన వెంచర్, 101 ప్లాట్లు ఆల్మోస్ట్ పూర్తయిన పరిస్థితి. 8-9 ప్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి కూడా వెస్ట్ ఫేసింగ్ మాత్రమే అందుబాటులో ఉన్న, అవి కూడా క్లియర్ గా చెప్తున్నాను. ప్లాట్ల సైజు కూడా 178 కొన్ని ప్లాట్లు ఉన్నాయి, 183 సైజు కొన్ని ప్లాట్లు ఉన్నాయి. దాంతో పాటు డెవలప్మెంటల్ యాక్టివిటీస్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయింది, అదే రకంగా బీటీ రోడ్లు పూర్తయ్యాయి, అదే రకంగా వాటర్ కనెక్షన్స్, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్స్ పూర్తయ్యాయి, ఎలక్ట్రికల్ పోల్స్ వేశారు, కేవలం కేబుల్స్ లాగాల్సిన అవసరం ఉంది. అదే రకంగా పార్క్ డెవలప్మెంట్ పూర్తయింది, సంప్ పూర్తయింది. మొత్తం అన్ని యాక్టివిటీస్ పూర్తయిన పరిస్థితి. మరికొద్ది రోజుల్లోనే మార్ట్గేజ్ ప్లాట్లను కూడా డిటిసిపి అధికారులు రిలీజ్ చేసే పరిస్థితి ఉంది. ఇలాంటి ఒక మంచి అవకాశం మళ్ళీ దొరకదు. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రత్యేకమైన డెవలప్మెంట్ అథారిటీని వేస్తున్నారు అక్కడ, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అవుతుందా, లేకపోతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇంకేదైనా పేరు పెడతారా
అన్నది ఇంకా క్లారిటీ లేదు. అతి త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. అది గనక నిర్ణయం తీసుకుంటే ఈ 14,000 ఎకరాలలో 1,300 ఎకరాలను రెసిడెన్షియల్ జోన్ కింద పెట్టారు. ఆ రెసిడెన్షియల్ జోన్ కింద పెట్టిన 1,300 ఎకరాలను వేలం వేసే పరిస్థితి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నల్ రోడ్లు అవన్నీ వేయాలి కాబట్టి ఫండ్స్ అవసరం. ఆ ఫండ్స్ కోసం రెసిడెన్షియల్ జోన్ కింద ఉన్న 1,300 ఎకరాలను వేలం వేస్తారు. ఒకవేళ ఆ వేలం గనక జరిగితే ఆ ఏరియాలో భూముల రేట్లు 2-3 రెట్లు ఖచ్చితంగా పెరుగుతాయి. మనం కోకాపేట ఎగ్జాంపుల్ చూసాం. కోకాపేటలో 100 కోట్ల రూపాయలకు ఒక ఎకరం పలికింది. అఫ్ కోర్స్ అన్ని కాదు, యావరేజ్ గా అక్కడ వచ్చింది మొత్తం వేసిన వేలం వేసిన భూములకు చూస్తే యావరేజ్ 73 కోట్ల రూపాయలకు ఒక ఎకరం పలికిన పరిస్థితి. ఒక్క బిట్టు మాత్రమే మనకు ఎకరం 100 కోట్లు పలికింది, మిగతావి కొంత తక్కువ పలికాయి. బట్ యావరేజ్ గా 73 కోట్ల రూపాయలు అక్కడ ఎకరం పలికిన పరిస్థితి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి సంబంధించి కొన్ని ఏరియాలలో 3 కోట్లు, కొన్ని ఏరియాలలో 4 కోట్లు చెబుతున్న పరిస్థితి. అవి ఖచ్చితంగా 6-7 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. నా అంచనా అయితే 10 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ తర్వాత ఆ ఏరియాలో భూములు కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 30-35 వేలకు చదరపు గజం అంతకంటే తక్కువ దొరికే అవకాశాలు ఉండవు. ఎందుకంటే డెవలప్మెంటల్ యాక్టివిటీ పూర్తవుతుంది. ఈ ఫ్యూచర్ సిటీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో వేలం వేస్తారు. వేలం వేసిన తర్వాత మిగతా భూముల మీద దాని ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత అక్కడ కొత్త వెంచర్లు వేసేవారు ఖచ్చితంగా ఆ రేంజ్ లో ప్రైస్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఈ అన్ని విషయాలను ఆకలింపు చేసుకుని ఈ మిగిలి ఉన్న అతి తక్కువ ధరకు మిగిలి ఉన్న ప్లాట్లను సొంతం చేసుకునే ప్రయత్నం చేయండి. కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేసి మహాశివరాత్రి పర్వదినం రోజు అక్కడికి వచ్చి ఒక నిర్ణయం ఆన్ ద స్పాట్ నిర్ణయం తీసుకుని ప్లాట్ బుక్ చేసుకునే అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.